జాబ్ క్యాలెండర్ రెడీ 2-3 రోజుల్లో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్. గ్రూప్ 1, 2, 3, 4 కేటగిరీలో పోస్టులకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేసే వివరాలతో నోటిఫికేషన్ వచ్చిన 4 నెలల్లోపే ప్రక్రియ పూర్తి. ఇప్పటికే శాఖల వారీగా జాబితా సిద్ధం, అధికారుల స్థాయిలో కసరత్తు పూర్తి. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి జాబ్ క్యాలెండర్ రావడానికి మనం ఉద్యమాలు చేయాలి. అంతేగాని బీఆర్ఎస్ వాళ్ళు ఇలాంటి వాటిపైన మళ్ళీ వైషమ్యాలు రెచ్చగొట్టి ఈ రిక్రూట్మెంట్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు ప్రిపేర్ కావద్దు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎమోషన్స్ తోటి రెచ్చిపోవాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి, వాళ్ళ శవాల మీద శవరాజకీయం చేసి ఈరోజు మళ్ళా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలనేదే బీఆర్ఎస్ పార్టీ యొక్క విధానం, కేసీఆర్ కుటుంబం యొక్క విధానం. దయచేసి కేసీఆర్ కల్వకుంట్ల కాలకేయుల ఉచ్చులో పడద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దాదాపు 18,000 ఉద్యోగాల భర్తీకి ప్లాన్. ఓకే, మంచిదే. ఇంకా రావాలి, ఇంకెక్కువ రావాల్సిన అవసరం ఉంది, ఇంకెక్కువ పోస్టులు వేయాల్సిన అవసరం ఉంది. జాబ్ క్యాలెండర్ సిద్ధమైంది, 2-3 రోజుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేయనున్న పోస్టుల వివరాలతో దీన్ని రూపొందించారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికీ దీన్ని రిలీజ్ చేయాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కారణంగా క్యాలెండర్ రూపొందించే ప్రక్రియకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత అనంతరం కసరత్తు మొదలుపెట్టిన అధికారులు శాఖల వారీగా ఉద్యోగాల ఖాళీల వివరాలు సేకరించిన లిస్టు సిద్ధం చేశారు. 18,000 పోస్టులకు సంబంధించిన వివరాలు. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇప్పుడు డిఎస్సి ఆల్రెడీ అవుతా ఉంది, గ్రూప్ 1 ఆల్రెడీ ఒకటి దగ్గరికి వస్తూ ఉన్నది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. దయచేసి కాన్సన్ట్రేషన్ చేసి చదివేటువంటి ప్రయత్నం చేయండి. అవి రాకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు ఏ విధంగా రావాలో ఇక్కడ ఇంకొక మాట కూడా చాలా క్లియర్గా నిరుద్యోగులు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 లోపు ఖాళీగా ఉన్న పోస్టులు సైతం పరిగణలోకి తీసుకోవాలి అంటే నెక్స్ట్ ఇయర్ వరకు రిటైర్మెంట్ కాబోతున్నటువంటి పోస్టులను కూడా ఆల్రెడీ భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్లానింగ్ నడుస్తూ ఉన్నది. ఓకే, అంటే ఈ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి, నిరుద్యోగులు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటి అని మీరు ప్రిపేర్ కండి, మీకున్నటువంటి సమస్యలను మా దృష్టికి తీసుకురండి. మేము దాన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మా కథనాలు ఉంటాయి. అంతేగాని మీరు పోరాటాలు చేయొద్దని చెప్తున్నాను, చేయాలి, కానీ ఎక్కడ వరకు చేయాలో అక్కడ వరకు చేస్తే సరిపోతుంది. బీఆర్ఎస్ వాళ్ళను వీళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయకండి.